హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ రిలేటెడ్ అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయుష్, ఆల్ ఇండియా కోటా, ఏపీ, తెలంగాణ, కన్నర్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఇవన్నీ చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నీట్ అప్డేట్స్ మిస్ అయినట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కంప్లీట్గా ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైనా మేము బార్డర్ లైన్లో లేమన్నా మేము మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తాం అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నీట్ యూజీ రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకా కౌన్సిలింగ్లో డౌట్స్ ఉన్నాయి, సార్ మేనేజ్మెంట్ కూడా అర్థం అవ్వట్లేదు, సో కన్నర్ కూడా అర్థం అవ్వట్లేదు, డీమ్డ్కి వెళ్ళాలనుకుంటున్నామంటే ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళని జాయిన్ చేయండి. విజన్ అప్డేట్ అప్లికేషన్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 2025కి సంబంధించి సో మీకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి దాంతో పాటు ఓకేనా యూజీ ఎవరైతే మళ్ళీ డ్రాపర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎంసీక్యూస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ కోసం. సో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ విషయానికి వస్తే ఫస్ట్ అప్డేట్, మనకు ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ థర్డ్ రౌండ్ రిజిస్ట్రేషన్ 9th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అప్పటి నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఆయుష్ కౌన్సిలింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంసీసీ నుంచి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ సెకండ్ రౌండ్లో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ రిజిగ్నేషన్ చేసుకోవాలనుకుంటే మనకు 1 అక్టోబర్కి లాస్ట్ డేట్ ఉండేది, కానీ ఈ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారంటే 6 అక్టోబర్ 2024 అంటే రేపు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా ఇంకా రిజైన్ చేయాలంటే మీరు రిజైన్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ టైం ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఇతర స్టేట్లలో కానీ రిజల్ట్స్ వచ్చినాయి, మేనేజ్మెంట్ కూడా రిజల్ట్స్ మన దగ్గర, తెలంగాణలో కూడా మేనేజ్మెంట్ కూడా రిజల్ట్, అదర్ స్టేట్లలో రిజల్ట్ వచ్చినాయి. వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడంతో పాటు అండ్ ఎవరికైతే ఆ 1 అక్టోబర్ రిజిగ్నేషన్ ఇచ్చారో చాలా మంది స్టూడెంట్స్ కూడా రీచ్ అవ్వలేదు. సో కాబట్టి రిజైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కనుక మీరు రౌండ్ 2 అనేది ఈ లోపు కనుక మీరు రీచ్ చేయకపోతే మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3, ఓకే, మీరు రౌండ్ 3లో పార్ట్ అయిన క్యాండిడేట్ అనమాట. ఇంకా మీరు సీట్ను రిజైన్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. అంటే ఎవరైనా ఆల్ ఇండియా కోటా నుంచి రిజైన్ చేసుకోవాలనుకుంటే ఇది లాస్ట్ డేట్. సో ఎందుకు ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చారు అంటే మనకు ఆల్రెడీ 3rd అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎంసీసీకి సంబంధించి ఏఐక్యూ రౌండ్ 3 అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవ్వలేదు, సీట్ మ్యాట్రిక్స్ అనేవి కనిపించట్లేదు. సో కాబట్టి ఎవరైనా ఫ్రెష్గా రౌండ్ 3 ఏఐక్యూకి రిజిస్టర్ చేసుకుంటా అంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. 8th అక్టోబర్ వరకు అయితే టైం ఉంది. సో ఆల్రెడీ సార్ మేము రౌండ్ 1 రౌండ్ 2 రిజిస్టర్ చేసుకున్నాము, ఇప్పుడు మేము మళ్ళీ చేసుకోవాలంటే అవసరం లేదు. రౌండ్ 3కి సంబంధించి సో ఒక వీడియో చేస్తాను, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, ఆ గుడ్ న్యూస్ చెప్తా. ఓకే, సో అది ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతుంది, దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి రిజిస్ట్రేషన్ 8th అక్టోబర్ వరకు ఉంది. థర్డ్ రౌండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాప్ రిజర్వేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అలాట్మెంట్స్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాప్ రిజర్వేషన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేవి డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. రిపోర్టింగ్ టైం అనేది 8th అక్టోబర్ 2024 3 PM వరకు ఎవరైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాప్లో సీట్ అయితే అలాట్ అయిందో వీళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రిపోర్టింగ్ ప్రాసెస్ కోసం మీకు వచ్చిన కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, చెక్ లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం ఫీ అనేది పేమెంట్ చేయండి. 8th అక్టోబర్ లోపు రిపోర్ట్ చేయండి. దాంతోపాటు ఇది కన్నర్ కోటాకు సంబంధించి ఆల్రెడీ కన్నర్ కోటా రౌండ్ 2 రిపోర్టింగ్ అనేది అయిపోయింది. దాని తర్వాత అదే కన్నర్ కోటాకు సంబంధించి క్యాప్ రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చారు. చాలా హైలో ఉంది, కట్ ఆఫ్ 427 ఉంది. సో ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అయితే సీక్యాట్ సీట్ అయితే అసలు 395 400 వచ్చినా కూడా సీట్ రాలేదు, అంత డిమాండ్ ఉందన్నమాట. సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 2 రిజల్ట్ కూడా వచ్చింది. ఎవరికైతే ఫ్రెష్గా అలాట్ అయిందో, ఎవరికైతే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అలా అప్గ్రేడ్ అయిందో వాళ్ళు కూడా ఇదే డేట్, సేమ్ డేట్ అనమాట, 8th అక్టోబర్ 2024 3 PM లోపు మీరు మీ పర్టికులర్ కాలేజీలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్. సో ఇక తెలంగాణకు సంబంధించిన అప్డేట్ చూసుకుందాం. తెలంగాణకు సంబంధించిన కన్నర్ కోటా రిపోర్టింగ్ అయిపోయింది. రౌండ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి రేపటి వరకు అంటే 6 అక్టోబర్ 2024 1 PM వరకు అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి బై ఈవినింగ్ వరకు కన్నర్ కోటా రౌండ్ 2 రిజల్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తారు.
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ అనేది ఇచ్చింది. 7th అక్టోబర్ వరకు రిపోర్టింగ్ అనేది చేయాలి. ఒకవేళ కనుక మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మీరు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అనమాట. సో థర్డ్ వచ్చేసరికి బీడిఎస్. ఓకే, బీడిఎస్ రౌండ్ 1 రిపోర్టింగ్ అనేది ఈ రోజు వరకు ఉంది. మేబీ ఈ రోజు నైట్ కల్లా రౌండ్ 2 బీడిఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాడు. ఇవే కాక వీటికి తోడు టీఎస్లో ఆయుష్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 6th అంటే రేపటి నుంచి 10th వరకు అనుకుంటా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం. 10th వరకు 18th వరకు అనుకుంటా, చూడలేదు సరిగా. సో ఆయుష్కి సంబంధించి బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ దాంతోపాటు యునానిక్ సంబంధించి అండ్ బిఎన్వైఎస్ న్యాచురోపతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎవరికైతే తక్కువ మార్కులు ఉన్నాయో, నీట్ స్కోర్ తక్కువ ఉందో, సో మేము ఆయుష్లోకి వెళ్ళాలి, ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయుష్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.